హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు సూర్య వేద లాగ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సూర్య వేద లాగ్స్ కంపల్సరీ నచ్చుతుంది చూడండి ఫ్రెండ్స్. మార్నింగ్ డైలీ రొటీన్ అయితే నాదైతే ఇలాగైతే ఉంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ లేయగానే 4:40కి అయితే లేసాను ఫ్రెండ్స్. లేసాక ఫస్ట్ కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. కిచెన్ క్లీన్ చేసేసుకున్నాక గిన్నెలన్నీ నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకొని కసువులు అయితే నీట్గా అయితే తుడుచుకుంటాను. చుమ్మేసాక బయట చూడండి ఫ్రెండ్స్, అంతా చీకటిగా ఉంది. నెక్స్ట్ ఇల్లు అయితే ఇలా అయితే నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాను ఫ్రెండ్స్. శనివారం రోజు, గురువారం రోజు అయితే కంపల్సరీ నేనైతే ఇలా అయితే క్లీన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి కొంచెం పసుపు అయితే తీసుకుంటాను. పసుపు తీసుకున్నాక గడపకి అలా అయితే పూస్తాను. బయట నీట్గా అయితే పసుపు అయితే రుద్దుతాను. కింద కూడా చూస్తున్నాను కదా, అలా అయితే రుద్దుతాను ముగ్గు వేయడానికి. ఇక్కడ కూడా గడపలకైతే పసుపు అయితే పూస్తున్నాను, 2 గడపలకి. శనివారం, శుక్రవారం ఇలా అయితే కంపల్సరీ పూసుకోవాలి ప్లస్ డైలీ కూడా పూసుకోవచ్చు. కానీ ఆ 2 డేస్ మాత్రం నేనైతే కంపల్సరీ పూస్తాను. కుంకుమ ఉంది కదా, నేను చూడండి ఫ్రెండ్స్ ఎలా పెడుతున్నాను. రెడ్ కలర్ కుంకుమ తీసుకొని కొంచెం అయితే వాటర్ తడిపి పెట్టినప్పుడు ఇలా అయితే రెడ్గా వస్తుంది. షైనింగ్ కూడా ఉంటుంది, మనకైతే తొందరగా కూడా పోదు కుంకుమ. మధ్యలో అయితే ఇలా అయితే ముగ్గు అయితే వేస్తున్నాను చూడండి. కుంకుమ ఎలా కనిపిస్తుందో షైనింగ్గా అలా అయితే పెడుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా బాగా కనిపిస్తుంది. ఇక్కడ బాగా ఆరింది కాబట్టి అలా అయితే మీరు కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే కుంకుమ మాత్రం కొంచెం వాటర్లో తడిపి అలా పెడితే బాగా షైనింగ్ అయితే వస్తుంది. మనం ఎలా అయినా డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్టయితే బయట అయితే పసుపు పూస నీట్గా అయితే ఆరిపోయింది. ముగ్గు అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. నచ్చితే లైక్ చేయండి, ముగ్గు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సూర్య వేద లాగ్స్ ఫ్రెండ్స్. ముగ్గు అయితే అలా అయితే నేనైతే వేస్తాను ఫ్రెండ్స్. సాటర్డే రోజైతే అలా వేస్తున్నాను, వీడియోలో చూపిస్తున్నట్టు ముగ్గు అయితే వేస్తున్నాను. ముగ్గు వేసాక అలా అయితే కుంకుమ, పసుపు అలా అయితే పెడతాను. ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటుంది. శనివారం, శుక్రవారం పెడితే కూడా చాలా మంచిది. అమ్మవారికి చాలా ఇష్టమైన రోజులు. 5:25కి అయితే అన్నీ కంప్లీటెడ్ అయ్యి స్నానం అయితే చేసి పూజ అయితే ఇలా అయితే చేసుకుంటున్నాను. అభిషేకం అయితే చేసుకుంటున్నాను కంపల్సరీ. శనివారం అయితే పెంచుల స్వామికి అభిషేకం అయితే అలా అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను శనివారం కంపల్సరీ అభిషేకం పెంచుల స్వామికి చేసుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టం. మా ఇంటి కులదైవం పెంచుల స్వామి కాబట్టి. చాలామందికి వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంట్లో ఎటువంటి చిరాకులు అవి లేకుండా చాలా పాజిటివ్ మైండ్తో అయితే ఉంటుంది. శివయ్యకి కూడా ఇలా అయితే అభిషేకం అయితే చేస్తున్నాను నేను. డైలీ అయితే కంపల్సరీ శివయ్యకి అయితే అభిషేకం అయితే చేస్తాను. చేసిన తర్వాత హారతి అయితే ఇస్తాను. అది చూపిస్తున్నట్టు కడ్డీలతో అయితే హారతి అయితే ఇస్తాను ఫ్రెండ్స్. శివయ్యకి, పెంచుల స్వామికి, మా ఇంట్లో ఉండే దేవునికి ధూపం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి కడ్డీలతో అయితే ఎలా ఇస్తున్నాను. చూస్తుంటే చాలా ఇంప్రెసివ్గా ఉంది కదా. ఇలా ధూపం కూడా వేసుకోవచ్చు. నైవేద్యం అయితే పాలైతే పెట్టాను నేను. హారతి అయితే ఇస్తున్నాను దేవుళ్ళందరికీ. 6:25 కల్లా నా పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను. నాకైతే 2 కిడ్స్ ఉన్నారు ఫ్రెండ్స్, చిన్నపిల్లలు. వాళ్ళైతే కంపల్సరీ 6:35 కల్లా అయితే లేసేస్తారు. వాళ్ళు లేసే లోపల నేను ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, వాయిస్ ఓవరిస్తుంటే మా పాప ఎలా మాట్లాడుతుందో చూడండి ఫ్రెండ్స్. పూజ అయితే అలా అయితే నాదైతే కంప్లీట్ అయితే అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది 6:30కి అయితే మీకు చూపిస్తాను. అప్పటికైతే కంప్లీట్ అయిపోయింది. మా పాప కూడా అప్పుడే అయితే లేచింది ఫ్రెండ్స్. లేచి చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే వాకింగ్ చేస్తుందో. వీడియో కానీ నచ్చినట్లయితే